హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ వ్యూ తెలుగు ఛానల్. మనం రేపు జరగబోయే బ్యాంక్ నిఫ్టీలో వాటి మూమెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. నిన్న నేను వీడియోలో చాలా క్లియర్ కట్గా చెప్పానండి మీకు 38,160 అనేది సపోర్ట్ పాయింట్, మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పేసి నిన్న మనం యాక్చువల్గా చెప్పుకున్నాము. 3 టైమ్స్ చెప్పా అదే పనిగా నేను మీకు ఇంపార్టెంట్ అని చెప్పేసి 3 టైమ్స్ చెప్పడం జరిగింది. 38,160 దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకునేసి పైకి వెళ్ళడం చూసినాం మనము. అంటే నిన్న ఇచ్చిన టార్గెట్ కూడా మనం ఏమి ఇచ్చామండి అంటే ఇక్కడ దగ్గర మనం తీసుకుంటే 38,160 దగ్గర మనం తీసుకుంటే 250 పాయింట్స్ అంటే 1:3 టైం రేషియోతో మనం బుక్ చేసుకోవాలి. ప్రాఫిట్ అనేది కూడా నియర్లీ కూడా మనకు ఈ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం స్టాప్ లాస్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కానివ్వండి, ఇప్పుడు సపోర్ట్ తీసుకున్న చోటే మనం ఎప్పుడు కూడా కానివ్వండి కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోవాలి. లేదా 80 పాయింట్స్ మనం డిఫరెన్స్ పెట్టుకునేసి 80 పాయింట్స్ పెట్టుకోవచ్చు, లేదు కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోవచ్చు. మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకునేసి పైకి వెళ్ళడం జరిగింది. మార్కెట్ అనేది పైకి వెళ్ళి జరగడం. కానీ ఈరోజు మాత్రం సెకండ్ వన్ కూడా మాట్లాడుకున్నాం ఈజీగా. అంటే ఏం మాట్లాడుకున్నాం మనము 38,500 అనేది రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్కి. 38,500 అనేది మార్కెట్కి అనేది రెసిస్టెన్స్ లెవెల్. కాకపోతే ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి మనం ఈ పాయింట్ దగ్గర 38,550 అనేది లెవెల్ బ్రేక్అవుట్. అంటే లెవెల్ బ్రేక్అవుట్ కింద మనము నోట్ చేసుకోవాలండి. అంటే లెవెల్ బ్రేక్అవుట్ కింద నోట్ చేసుకోవాలంటే ఒకే క్యాండిల్తోనే క్లోజింగ్ కూడా ఇచ్చేసింది, ప్లస్ ఇది వచ్చి సపోర్ట్ అయిపోయింది నిన్న. అంటే నిన్న ఉన్న రెసిస్టెన్స్ ఈరోజు సపోర్ట్గా మారింది. ఈ పాయింట్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసి దూసుకెళ్ళిపోయింది. ఎప్పుడు జరిగింది ఇది? ఆఫ్టర్ నియర్లీ 3 o'clock అలా జరిగింది ఫ్రెండ్స్. అంటే నేను ఇచ్చింది మార్కెట్ చూసేసినాము. ఇప్పుడు మనం వచ్చేసి రేపు ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి అది కూడా ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో నేను ఈరోజు వచ్చేసి చాలా విచిత్రంగా ఉంటుంది, కొంచెం క్లారిటీగా తీసుకోండి ఫ్రెండ్స్. మనము ఇప్పుడు కూడా కానివ్వండి బ్యాంక్ నిఫ్టీ ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు అంటే నియర్లీ బ్యాంక్స్ అన్ని చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. అంటే హెచ్డిఎఫ్సి ఏ లెవెల్లో ఉంది, ఎస్బీఐఎన్ కానీ ఏ లెవెల్లో ఉంది, కోటాక్ కానివ్వండి, మిగతా యాక్సిస్ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, అంటే ఈ బ్యాంక్స్ అన్నీ ఏ లెవెల్లో చూసుకోవాలి. అంటే మోస్ట్లీ అనేది అంటే బ్యాంక్ నిఫ్టీ అంటే మనము 38,550 క్రాస్ అయిపోతే మనము 39,000 చూడడానికి ఛాన్సెస్ ఉందని చెప్పినాం. బట్ ఇక్కడ వచ్చేసి 40% కన్నా తక్కువ ఛాన్సెస్ కనపడుతుంది. ఎందుకంటే ఈ బ్యాంక్స్ అన్నీ ఆ లెవెల్లో లేవు కానీ డౌన్లో ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది మోస్ట్లీ 39,000 క్రాస్ చదవకపోవచ్చు. బట్ చెప్పలేము, రేపు తెలిసిపోతుంది. ఒకవేళ కనుక రేపు ట్రేడ్స్ తీసుకుంటే ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలో ఒకసారి చూసుకుందామండి. క్లోజింగ్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా కానివ్వండి క్లోజింగ్ పాయింట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, నిఫ్టీలో కానివ్వండి, ఏ ట్రేడ్ తీసుకున్నా కూడా క్లోజింగ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ కనుక రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయితే ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఒకసారి సింపుల్గా చెక్ చేసుకుందాం. మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయిపోయింది. ఫ్లాట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మార్కెట్ కనుక డిప్కి వెళ్తే మనము ఈరోజు ఒక హై అంటే నియర్లీ 38,430 అనుకుంటుంది దీని యొక్క హై. 38,430 దగ్గర అంటే ఈ లెవెల్ దగ్గర 38,430 దగ్గర లెవెల్ దగ్గర మనము సపోర్ట్ తీసుకున్న తర్వాత ఒక కాల్ పొజిషన్ని బై చేయాలి ఫ్రెండ్స్. దీని యొక్క టార్గెట్ అంటే 430 దగ్గర బై చేస్తే దీని యొక్క టార్గెట్ వచ్చేసి క్లోజింగ్ పాయింట్ పెట్టుకోవాలి మనం. అంటే ఈ క్లోజింగ్ పాయింట్ దగ్గర మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఒకవేళ కనుక క్లోజింగ్ పాయింట్ కూడా క్యాండిల్తో క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ టార్గెట్ మనము ఈజీగా ఈ రేంజ్ మనం చూసుకోవచ్చు. దీనిపైన క్లోజ్ అయితేనే 38,600కి మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఫ్లాట్ ఓపెన్ మార్కెట్ కిందకి వస్తే మాత్రమే.
లేదు ఒకవేళ గనక మార్కెట్ గనక ఫ్లాట్ ఓపెన్ అయిపోయింది, ఫ్లాట్ ఓపెన్ తర్వాత పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది మార్కెట్, అప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే 38,600 పైన ఒక్క క్యాండిల్ కనుక క్లోజ్ అయితే ఇమ్మీడియట్గా మీరు కాల్ పొజిషన్ని బై చేసుకోండి. ఇమ్మీడియట్గా కాల్ పొజిషన్ బై చేసుకోండి. కానీ టార్గెట్ మాత్రము 38,900 అంటే 39,000 పెట్టద్దండి. 38,900 అంటే 200 to 250 పాయింట్ పెట్టుకోండి చాలు, అంతే, ఎక్కువ పెట్టుకోవద్దండి. 200 to 250 పాయింట్స్ రేంజ్ పెట్టుకునేసి టార్గెట్ గెయిన్ చేసుకోండి. 39,000 మాత్రం టార్గెట్ పెట్టుకోవద్దండి. ఒకవేళ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ పైకి పోతే మాత్రం 36,000 క్రాస్ అవ్వాలి. ఫ్లాట్ ఓపెనింగ్ కిందకు వస్తే మాత్రం 38,430 కాడ సపోర్ట్ తీసుకునేసి మార్కెట్ అనేది బై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రేపు మాత్రం ఫ్లాట్ ఓపెన్ అయితే ట్రేడ్ చేయండి. ఒకవేళ కనుక మార్కెట్ మాత్రము గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏ విధంగా ట్రేడ్ చేయాలి? సింపుల్, గ్యాప్ అప్ ఓపెన్ కూడా మార్కెట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వచ్చి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఈ పాయింట్ని తీసుకోవడం వల్ల గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది మార్కెట్. గ్యాప్ అప్ ఓపెన్ తర్వాత మార్కెట్ 38,600 అనేది పాయింట్ దగ్గర మనము సింపుల్ చెప్పాలంటే మనము డిప్ దొరికితే చూడండి ఒకసారి, అంటే గ్యాప్ అప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ దగ్గర మార్కెట్ మన అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒక్కసారి డిప్ అయితే చూసుకోండి. డిప్ అంటే నిన్న క్లోజింగ్ పాయింట్, అంటే అప్పుడు ఈ పాయింట్ దగ్గర వచ్చేయాలి మనం. అప్పుడు ఏ పాయింట్ దగ్గర? ఈ పాయింట్ దగ్గర వచ్చేయాలి. అంటే 38,500 దగ్గర వచ్చేయండి. ఈ డిప్ కాడ మాత్రం డిప్ ప్రైస్ మాత్రం పైకి వెళ్తే, అంటే ఈ డిప్ కాడ మాత్రం సపోర్ట్ దగ్గర, ఎప్పుడు ఈ సపోర్ట్ ఇదే మారుతుంది. ఇక్కడ మోస్ట్లీ కాల్ పొజిషన్ కోసం వెయిట్ చేయండి. ఇక్కడ కానీ బై ఛాన్సెస్ మీకు దొరికితే మాత్రము బై దొరికితే మాత్రం బై చేసేయండి. నెక్స్ట్ సేమ్ అంతే టార్గెట్ మొత్తం అయినా కూడా ఇక్కడ బై చేసుకోండి. ఇక్కడ బై చేసుకున్న తర్వాత స్టాప్ లాస్ మాత్రం కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోండి. రేపు ఒక్కరోజు మాత్రమే కాస్ట్ టు కాస్ట్ స్టాప్ లాస్ పెట్టుకునేసి మూమెంట్ తీసుకునేసేయండి. సేమ్ 250-200 పాయింట్స్ రేంజ్లోనే టార్గెట్ పెట్టుకుందాం మనమండి. ఒకవేళ కనుక మీకు మాత్రం స్టాప్ లాస్ మాత్రం కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోకపోతే 80 పాయింట్స్ అనేవి ఎస్ఎల్ పెట్టుకోండి. ఇండెక్స్లో అయితే మామూలుగా ఆప్షన్స్ అయితే 40 పాయింట్స్ పెట్టుకోండి, మ్యాక్సిమం 40 పాయింట్, దాని మించి చేసుకోవద్దండి 40 పాయింట్స్ మించి. ఇది గ్యాప్ అప్ చేసుకుంటే మాత్రం. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ మాత్రం పైకి వెళ్ళిపోతుంది, మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అంటే డిప్ తీసుకోకుండా మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది అంటే మీరు ఈ రేంజ్లో కానీ బై చేసుకునేసి 38,600 అనేది స్టాప్ లాస్ పెట్టుకునేయండి. 38,600 అనేది స్టాప్ లాస్ పెట్టుకునేసి టార్గెట్ మాత్రము 250 పాయింట్స్, అంటే మీరు ఆడకుండా 250 పాయింట్స్ పెట్టుకునేసి నియర్లీ ఎగ్జిట్ అయిపోండి. ఎంత తొందరగా ఎగ్జిట్ అంత మంచిది. ఎందుకంటే రేపు 39,000 దగ్గర ఆర్ 38,900 కానివ్వండి, 50 దగ్గర కానివ్వండి, హై వాలటాలిటీ అనేది మార్కెట్ చాలా ఎక్కువ ఉంటుంది. సెల్లర్స్ అందరూ ఆ రేంజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రేంజ్ వచ్చిందా కొన్ని లాట్స్లో సెల్ అయిపోతుంది. అట్లే కొన్ని లాట్స్లో అట్లే సెల్ వేసి మార్కెట్ అని డౌన్ చూడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆ వైపులో వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే అంటే 38,430 సేమ్ ఇది పాయింట్ దగ్గరే, అంటే 38,430 పైన గనక మార్కెట్ గనక గ్యాప్ డౌన్ అంటే ఈ రేంజ్లో గనక 430 ప్రైస్ చూసుకోండి, 430 దగ్గర కానివ్వండి, పైన ఎక్కడెక్కడ కానివ్వండి గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి ఇట్లా ఎక్కడైనా ఓపెన్ అయిపోయేసి మార్కెట్ గత మాత్రం మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్, గ్యాప్ డౌన్ అయిపోయి మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అయితే మాత్రము దీన్ని క్రాస్ అయితేనే 38,600 క్రాస్ అయితేనే మార్కెట్ బై చేయండి, లేకపోతే మాత్రం బై చేయొద్దండి ఫ్రెండ్స్. అంతే. ఇంకో పాయింట్ చాలామంది నాకు అడిగినారు, సార్ ఎస్ఎల్ ఎంత పెట్టాలి అని చెప్పేసి. ఎస్ఎల్ అనేది మీరు 80 to 60 పాయింట్స్ పెట్టుకున్న తర్వాత మీ ఒక్క ప్రైస్ అనేది మీ వేలో అంటే ప్రాఫిట్ కింద నడుస్తూ ఉంది అనుకుంటే మాత్రము ఎస్ఎల్ ఎప్పుడు కూడా కాస్ట్ టు కాస్ట్ పెట్టుకునేయండి. సేఫ్ ట్రేడర్స్ ప్లేయర్స్, ఇది మాత్రం సేఫ్ ట్రేడర్స్ మాత్రం చేసుకున్న ప్లేయర్స్ అన్నమాట. వీళ్ళు కాస్ట్ టు కాస్ట్ మార్చేయండి. రిస్కీ ట్రేడర్స్ ఏం చేస్తారా అంటే, లేదు మీ టార్గెట్ అచీవ్ అయ్యేంత వరకు 80 పాయింట్స్ పెట్టుకుంటారో 60 పాయింట్స్ పెట్టుకుంటారో తీసుకోండి, టార్గెట్ మాత్రం 1:3 మ్యాక్సిమం ట్రై చేయండి. సేఫ్ ట్రేడర్స్ వచ్చేసి 1:2 తీసుకునేయండి, రిస్కీ ట్రేడర్స్ మాత్రం 1:2 తీసుకోవడానికి ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్.